నమస్తే. నేను సిరి. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే చాలా వరకి ఆస్తి తగాదాలు. ఈ ఆస్తి తగాదాల వల్ల చాలా వరకి ఏంటంటే పిల్లల్ని చంపుతున్న వైనం చూస్తున్నాం. కన్న తల్లిదండ్రులని పిల్లలు చంపుతున్న వైనం చూస్తున్నాం. అన్న తమ్ముళ్ళు చంపుకుంటున్న వైనం చూస్తున్నాం. సో ఇట్లాంటి గొడవ ఒకటి మంచి నీళ్ళ కోసం, ఒక గ్లాస్ వాటర్ కోసం అన్న తమ్ముల మధ్య ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో ఒకరైతే ప్రాణం కోల్పోవడం కూడా జరిగింది. ఇది ఎక్కడో చదువుకొని వాళ్ళు లేకపోతే ఒక మారుమూల గ్రామంలో జరిగింది అని అనుకుంటే మాత్రం మీ పొరపాటు అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అది చదువుకున్న వాళ్ళే కావచ్చు, ఎవరైనా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నామనేది కాదు, ఎంత అయినా కూడా ఆస్తి తగాదాలు అనేది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే ఒకరికి ఎక్కువ వాటా వస్తుంది, లేకపోతే ఒకరికి తక్కువ వాటా వస్తుంది, లేకపోతే ఒకరికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, ఒకరికి తక్కువ ప్రియారిటీ ఇస్తున్నారన్న ఇదితోని ఈ మధ్య కాలంలో కుటుంబ విలువలు లేకుండా పోయింది. అన్న తమ్ముల మధ్య ప్రేమ లేకుండా పోయింది. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ప్రేమ లేకుండా పోయింది. సో అలాంటి ఉదాంతమే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది ఎక్కడ జరిగిందంటే కేంద్ర మంత్రి నిత్యానంద్ ఎవరైతే ఉన్నారో సహాయక మంత్రి, వాళ్ళ కుటుంబంలో ఇది జరిగింది. అసలు కేంద్ర మంత్రి కుటుంబంలోనే ఇట్లాంటివి జరిగాయి అంటే ఇంకా సాధారణ కుటుంబంలో ఇలాంటివి ఎంత సర్వసాధారణంగా అయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్టయితే కన్న కొడుకే ఆస్తి పంచలేదు, తన వాట తనకి ఇవ్వలే అని చెప్పేసి అయితే వాళ్ళ తల్లిని చంపినమైన మనం రీసెంట్ టైమ్స్ లో కూడా చూడడం జరిగింది. ఇట్లా అనేక హత్యలు ఎక్కువ వరకు చూసుకున్నట్టయితే మరి వీళ్ళు ఎందుకు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో, ఎందుకు ఇంత క్షణికావేశానికి గురవుతున్నారో తెలియలేని పరిస్థితి. చాలా వరకు మరి ఆ పని ఒత్తిడా లేకపోతే ఆ ఈగో అట్లా పెరగడం ఏంటనేది మనకు తెలియదు. కానీ నిత్యానంద్ రాయ్ కుటుంబంలో ఇది జరిగింది. వాళ్ళ మేనల్లులు ఇద్దరు చూసుకున్నట్టయితే ఆయనకి ఇద్దరు మేనల్లులు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఘర్షణ మొదలైంది. దీనికన్నా ముందే వాళ్ళిద్దరి మధ్యలో కూడా అసలు సరిగ్గా మాటలు లేవంట. సో బీహార్లోని బగల్పూర్కి చెందిన జగత్పూర్ గ్రామంలో వీళ్ళ నివాసం అయితే ఉంది. సో గురువారం ఉదయం చూసుకున్నట్టయితే ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే ఇది ఎట్లా అంటే తాగునీటి విషయమే. నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళు ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ కోసం ఈ వివాదం అయితే చెలరేగడం జరిగింది. దాంతో ఇది హత్య చేసేంత వరకు కూడా దారి తీసింది. సో ఇది పోలీసులు చెప్తున్న ప్రకారం ఏంటంటే జగత్పూర్ గ్రామంలో ఇద్దరు సోదరుల మధ్యలో కాల్పులు చోటు చేసుకున్నాయని మాకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికి వారిలో ఒకరు మృతి చెందారు. సో వాళ్ళ ఎవరైతే నిత్యానంద్ రాయ్ మేనలుల్లో ఒకరైతే మృతి చెందడం జరిగింది. వారి గొడవను ఆపేందుకు మధ్యలో వెళ్ళిన వారి తల్లి కూడా వెళ్ళిందని తెలుస్తుంది. ఆమెకు కూడా బుల్లెట్ గాయం తగలడం జరిగింది. ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఒక గ్లాస్ వాటర్ ఇద్దరు వ్యక్తులు అంటే ఒకరేమో ప్రాణాలు కోల్పోయారు, ఇంకొకరి పరిస్థితి ఏమో అంటే విషమంగా ఉంది. అంటే ఎంత క్షణికావేశానికి ఈ మధ్యలో వీళ్ళందరూ ఎట్లాంటి క్షణికావేశానికి గురవుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు చూసుకున్నట్టయితే మనుషుల్లో క్షణికావేశం చాలా ఎక్కువ అయిపోతుంది. క్విక్ డెసిషన్స్ తీసుకోవడమే కావచ్చు, ఎప్పటికప్పుడు మనకి ప్రియారిటీ ఇవ్వట్లేదు అని కొంచెం కోపంలు పెంచుకోవడమే కావచ్చు, ఇట్లాంటివన్నీ జరుగుతున్న క్రమంలో ఇదే సేమ్ నిత్యానందరాయ్ గారి కుటుంబంలో వాళ్ళ మేనల మధ్యన ఇది ఆస్తి గొడవ అనాలో లేకపోతే ఈగో గొడవలు అనాలో మరి ఇంకేమనాలో మనకి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళిద్దరు గొడవ పడుతున్న సమయంలో కూడా వాళ్ళ తల్లి వెళ్తే తనకు కూడా బుల్లెట్ గాయం తగిలిందంటే అర్థం చేసుకోవాలి ఇది ఎంత తారస్థాయిలో ఆ గొడవ అక్కడ జరిగింది అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ బావ అయిన రఘునందన్ యాదవ్ కు ఇద్దరు కుమారులు. సో వారు జైజిత్ యాదవ్, విశ్వజిత్ యాదవ్ వారి ఇంట్లో పనిచేసే సహాయకుడు అంటే ఎవరైతే మామూలుగా మన పెద్ద పెద్ద ఇళ్లలో ఏంటంటే మనకి భోజనం వడ్డించే వాళ్ళు ఉంటూ ఉంటారు, మనకి అంటే మేడ్స్ అని మాట్లాడతాం కదా, వాళ్ళు ఏంటంటే తన చేతిని ఒక గ్లాస్ లో ముంచడం, అంటే ఏదైతే నార్మల్ గా గ్లాస్ కడిగే టైం ఏదైతే ఉంటుందో అది ఈ గొడవ అంతటికి స్టార్ట్ అయింది అక్కడన్నమాట. తను ఎప్పుడైతే ఆ గ్లాస్ లో తన చెయ్యి ముంచడం జరిగిందో అప్పుడే వీళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగింది. సో ఏంటంటే ఆ గొడవ పెరిగి ఇద్దరు కాల్పులు చేసుకున్నారు. విశ్వజిత్ ప్రాణాలు అయితే అక్కడికక్కడే కోల్పోయాడు. ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్యన సంబంధాలు సరిగ్గా లేవని సమాచారం కూడా ఉంది. సో ఇదండి, అంటే కుటుంబంలో ఒక్క కడుపున పుట్టిన వాళ్ళ మధ్యన ఇట్లాంటి సత్సంబంధాలు సరిగా లేవంటే బయట రేపటి రోజున మనం బయటికి వెళ్తే మన ప్రాణాలకి రక్షణ ఎట్లా ఉంటుందని మనం అనుకుంటాం. ఎందుకంటే
ఇవాళ రేపు చూసుకున్నట్టయితే ఎవరి ప్రాణాలు ఎట్లా పోతున్నాయో తెలియని పరిస్థితులలో ఉన్నాం. ఎవరి నుంచి ఎట్లాంటి హాని కలుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అండ్ చాలా వరకు చూసుకున్నట్టయితే బయట చదువులేని వాళ్ళు మూర్ఖులు ఇట్లాంటి వాటికి పాల్పడతారని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది తప్పు. పెద్ద పెద్ద అంటే పెద్ద లెవెల్లో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఇట్లాంటివి కూడా ఇప్పుడు సర్వసాధారణమయ్యాయండి. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కుటుంబంలో కూడా ఇట్లాంటి తగాదాలు ఉన్నాయంటే అది ఎవరైనా నమ్ముతారా? కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి గర్ కా కహాని అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ప్రతి ఒక్కరి ఇంట్లో అది ఎంత డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ప్రతి ఒక్కరి ఇంట్లో కొన్ని సమస్యలు అనేవి సర్వసాధారణం. కానీ అవి కూర్చొని చర్చించుకుంటే వాటికి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కానీ ఈ మధ్య కాలంలో చాలా వరకు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి ఆస్తి గొడవలే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ప్రాపర్టీ విషయంలో లేకపోతే బిజినెస్ విషయంలో ఇలాంటివన్నీ చాలా వరకు గొడవలు అయితే తలెత్తుతున్నాయి. సో అలా తలెత్తిన తరుణంలో ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కొంత వాళ్ళకి సర్ది చెప్పినా కూడా ఎక్కడో ఒక ఈగో అనేది లోపల నుంచి వెళ్ళి పుట్టుకొస్తూ ఉంటుంది. సో ఆ పుట్టుకొచ్చిన తరుణంలో ఒకే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు ఎదురెదురైనా కూడా మాట్లాడుకోలేని పరిస్థితులు. ఏదైనా కూడా అంటే కొన్ని సంవత్సరాలు కూడా మాట్లాడుకోకుండా ఒకే ఇంట్లో అంటే ఒకే రూఫ్ కింద ఉండడం కూడా జరుగుతుంది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ నిత్యానంద రాయ్ గారి మేనల్లులు ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని ఇయర్స్ నుంచి అంటే వాళ్ళిద్దరి మధ్యన సత్సంబంధాలు లేవు, సరిగా మాట్లాడుకోరు. అది ఏ తగదైనా కూడా కూర్చొని మాట్లాడుకుంటే దానికి ఒక సొల్యూషన్ దొరుకుద్ది. సో ఇట్లా ఒకరి మీద ఒకరు కాల్పులు జరుపుకొని ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ విశ్వజిత్ చనిపోవడం జరిగింది. వాళ్ళ తల్లి ప్రాణాలు అయితే ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో అయితే ఉంది. సో ఇట్లా చాలా వరకు మన సొసైటీలో జరుగుతూనే ఉన్నాయి. సో ఈ ఆస్తి తగాదాలు అనేవి మాత్రం ఎప్పటికంటే ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఇలాంటివన్నీ కొనసాగుతుందంటే చట్టంలో కూడా చాలా వరకు కఠిన శిక్షలు ఉండాలి. ఎందుకంటే ప్రాణం కోల్పోతే మళ్ళీ ఆ ప్రాణం అయితే తిరిగి వచ్చే అవకాశం అయితే ఉండదు. ఎప్పుడైనా కూడా లా అనేది కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ తోని ఏమంటారు ఇలాంటివి చేస్తే ఇట్లాంటి కఠిన శిక్షలు ఉంటాయని చెప్పేసి లాలో ఉంటే మాత్రం బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు తను ఏదైతే క్షణిక ఆవేశంలో తను కాల్పులు అయితే జరపడం జరిగింది, విశ్వజిత్ అయితే చనిపోవడం జరిగింది. ఇప్పుడు జైజిత్ పరిస్థితి ఏంటి? తను ఇప్పుడు కాల్పులు జరిపారు కాబట్టి తను అయితే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. తనకు కూడా మరి శిక్షలు పడే అవకాశం ఉంది. మరి కేంద్ర మంత్రి వాళ్ళ మామయ్య కాబట్టి మరి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ తోని బయటకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మనకి కొద్ది రోజులలో తెలిసే పరిస్థితులు ఉన్నాయి. సో ఒక్క గ్లాస్ వాటర్ ఎలాంటి పరిస్థితిని తీసుకొచ్చిందో మనం చూస్తున్నాం. సో ఇలాంటివి మీ ఇంట్లో కూడా జరగకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.